ఈ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ వరకు చూసుకుంటే మాత్రము ఆడవారితో పోల్చుకుంటే మగవారికే చేసుకోవడం ఉత్తమం అంటాం. ఆడవారితో చేయాలి అంటే వారికి అండాశయం ఆర్ ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఎక్కడో కడుపు లోపల కండరాల లోపల ఉంటాయి. సో, వాళ్ళకి ఆపరేషన్ చేయాలంటే అది కైండ్ ఆఫ్ చిన్న పెద్ద ఆపరేషన్ లాగా అవుతుంది గానీ, అదే మగవారిలో మనకు చేయాలి అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. ఎందుకు? మనకు మగవారికి ఈ పిల్లలు పుట్టకుండా ఏదైతే ఆ పైప్‌ని మనం బ్లాక్ చేయాలో, ఆ పైప్ అనేది మగవారిలో బయటికే ఉంటుంది. అన్ని ఆర్గన్స్ కడుపులో ఉన్నప్పటికీ కూడా వృషణాలు మాత్రం కడుపు బయట ఉండడం జరిగింది. ఆ బయట ఉండడమే మనకిప్పుడు అడ్వాంటేజ్ అవుతుంది పిల్లలు పుట్టకుండా మగవారికి ఆపరేషన్ చేయడంలో. ఎందుకు? మనకు ఆ పైపులన్నీ గూడా బయటికే ఉంటాయి కాబట్టి, మనం ఆ పైపుని జస్ట్ చర్మం కిందకి డెలివర్ చేసుకొని, చర్మం పైన నుంచి ఆ పైపుని బయటికి ఒక మిల్లీమీటర్ అంత గ్యాప్‌తోనే మనం ఆ పైపుని బయటికి తీసేసుకొని, ఆ పైపుని బ్లాక్ చేసేసుకొని, మళ్ళీ లోపలికి తోసేసినట్లయితే సులువుగా పెద్దదయిపోతుంది. కానీ ఈ మగవారికి ఇచ్చే ఏకైక సలహా ఈ సర్జరీ చేసుకున్న తర్వాత ఏకైక జాగ్రత్త ఏం పాటించాలి అంటే, ఆపరేషన్ అయిపోయిన 3 నెలల వరకు గానీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత 20 ఎజాక్యులేషన్స్ అంటే 20 సార్లు వీర్యం బయటికొచ్చేంత వరకు కూడా మగవారు గానీ, ఆడవారు గానీ ఏదో ఒక టెంపరరీ కాంట్రాసెప్టివ్ పద్ధతి అనేది పాటించాలి. ఎప్పుడైతే 3 నెలలు దాటిపోయిందో లేదా 20 ఎజాక్యులేషన్స్ అయిపోయాయో, ఆ రోజు తర్వాత నుంచి వారు ఎటువంటి ప్రొటెక్షన్ గానీ, ఎటువంటి కాంట్రాసెప్షన్ గానీ వాడాల్సిన అవసరం పడదు.